తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలంటూ ప్రవేశపెట్టిన తీర్మానానికి మహానాడులో ఏకగ్రీవ ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఎన్టీఆర్ కు భారతరత్న పురస్కారాన్ని అందించాలనేది కేవలం ఒక పార్టీ డిమాండ్ కాదని ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది తెలుగువారి దశాబ్దాల ఆకాంక్షను స్పష్టం చేశారు. సినిమా రంగంలోనే కాకుండా రాజకీయాల్లోనూ సంచలన మార్పులు తెచ్చి పేద ప్రజల సంక్షేమ ధ్యేయంగా పనిచేసిన ఎన్టీఆర్ ఈ అత్యున్నత గౌరవానికి అన్ని విధాల అర్హులని ఆయన కొనియాడారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పీఠం దాకా చాటి చెప్పిన ఎన్టీఆర్ ను కేంద్ర ప్రభుత్వం భారతరత్నతో గౌరవించాల్సిన బాధ్యత ఉందని, ఈ దిశగా పార్టీ తరఫున గట్టి ప్రయత్నాలు కొనసాగిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. తెలుగు ప్రజల ఐక్యత కోసం బలోపేతం చేసి దేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలకు గౌరవప్రద స్థానం తీసుకొచ్చిన మహోన్నత నాయకుడు శ్రీ ఎన్టీఆర్. భారత రాజకీయ చరిత్రలో ఆయన సేవలు విశిష్టమైనవి, అపూర్వమైనవి. అందువల్ల తెలుగు ప్రజల మనోభావాలను గౌరవిస్తూ దేశానికి, తెలుగు జాతికి ఆయన చేసిన విశిష్ట సేవలను గుర్తించి భారత ప్రభుత్వం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రకటించాలని మహానాడు ఏకగ్రీవంగా తీర్మానిస్తుంది. ఇది మనందరి ఆకాంక్షే కాకుండా ప్రతి తెలుగువాడి ఆకాంక్ష, తెలుగువాడి కోరిక. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే